అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 23వ భాగం. రచయిత ప్రసన్న లక్ష్మి గారు. లలితమ్మ, నీలాబ్రి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అర్జున్ చేత ప్రాపర్టీ మీద సైన్ పెట్టించుకున్నారు. కొన్ని రోజుల్లో అన్నీ వాళ్ళు సొంతమైపోతాయి. బయటికి పంపిద్దామని మాట్లాడుకుంటున్నారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమృత. ఓకే బాయ్ అని వెళ్ళిపోతుంది. మరోవైపు అర్జున్, వినయ్ అంతా మాట్లాడావు కదా, అంతా ఓకే. డాడీ డ్రీమ్ హాస్పిటల్ కట్టాలని ఎటువంటి ఆటంకాలు రాకూడదు. రేపటి నుంచి వర్క్ని స్టార్ట్ చేయించు. నువ్వేమీ టెన్షన్ పడకు. హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ మాత్రమే ఉంది. అంతా బాగానే జరుగుతుంది. అర్జున్, నీకో విషయం చెప్పాలి. మామ్ని నువ్వే ఒప్పించాలి. కావ్య అమృత ఫ్రెండ్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము. డాడ్ కూడా ఓకే అన్నారు. మామ్కి ఇంకా చెప్పలేదు. నువ్వే ప్లీజ్ రా, ఒప్పించాలి అంటాడు వినయ్. వావ్, ఎలా జరిగిందిరా, నాకు ఇంతవరకు చెప్పనే లేదు. అంతేలేరా, మాకెందుకు చెప్తారులే. అదే అమృతకైతే ముందే చెప్పేస్తారు. సారీ రా, చెల్లి అడగడంతో చెప్పేశాను. అది కాక కావ్య తన ఫ్రెండ్, తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు. సరే కానీ లవ్ స్టోరీ చెప్పలేదు. మీ చెల్లి కూడా నువ్వే చెప్తావని చెప్పింది. చెప్పండి సార్ మీ లవ్ స్టోరీ. మీ అంత గొప్ప లవ్ స్టోరీ ఏమీ కాదులేరా. యాక్సిడెంట్లీ ఫోన్ నెంబర్ మారి నాతో గొడవ పడింది. మరి నేను ఊరుకుంటానా? నేను చాలా గొడవ పడ్డాను. ఆ గొడవ సారీతో, ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయ్యి ట్రూ లవ్గా మారింది. నిజమైన ప్రేమ, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో పరిచయం చేసింది. మీరా గురించి చెప్పాను. తనకేమీ ప్రాబ్లం లేదు. ప్రపోజ్ చేసుకున్నాం, రిలేషన్లో వెళ్ళాము. అమృత ఫ్రెండ్ అని తెలిసింది. రేపు బెంగళూరు నుండి ఇక్కడికి వస్తుంది. నువ్వే చూసుకోవాలి. వావ్, నాకు తెలియకుండానే స్టోరీని బాగానే నడిపావురా. లాస్ట్లో అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నావు. సరదాగా అన్నానులే, రేపు వచ్చి మాట్లాడతాను అంటాడు అర్జున్. కృష్ణయ్య, నన్ను క్షమించు, కానీ ధర్మం కోసం తప్పడం లేదు. కానీ నీ సమాధానం కోసం ఎదురు చూస్తాను అని అనగానే కృష్ణయ్య చేతి నుండి పువ్వు కింద పడుతుంది. అమృత దండం పెట్టుకొని నూనె డబ్బా తీసుకొని లలితాదేవి వస్తున్న వైపు పోసి దేవుడి దగ్గర పెట్టి తాక్కుంటుంది. లలితాదేవి రావడంతో నూనెపై కాళ్ళు జారి కింద పడిపోతుంది. అయ్యో దేవుడా, నా నడుము విరిగిపోయిందిరా. అమ్మా, అయ్యా, ఎవరన్నా లేపండ్రా అని అరుస్తుంది లలితాదేవి. మామ్, మీకేం కాదు. పవన్, డాక్టర్ కాల్ చేయి. అత్తయ్య లేవని, మీకేం కాదంటూ అమృత తాళం గుర్తుని తీసుకొని నేను ఆయింట్మెంట్ తీసుకొని వస్తాను అర్జున్ అని వెళ్ళబోతూ ఉంటే, రే అర్జున్, నువ్వెక్కడికి రా, నన్ను లేపరా, నా నడుము విరిగిపోయింది, ఏమో అనిపిస్తోంది. అమ్మయ్య, ఎవరూ చూడడం లేదు. బీరువా ఓపెన్ చేసి ఫైల్ని ఓపెన్ చేస్తుంది అమృత. తను తెచ్చిన డూప్లికేట్ పేపర్ని పెట్టి అర్జున్ సైన్ చేసిన ఒరిజినల్ పేపర్స్ని తీసుకొని తాళం వేసి ఆయింట్మెంట్ తీసుకొని వెళ్తుంది. అత్తయ్య, ఇదిగో నేను రాస్తాను ఆగండి అంటూ మళ్ళీ తాళం గుత్తిని నడుములో దోపేస్తుంది. అన్నయ్య, డాక్టర్ వచ్చారు, అమ్మని రూమ్లోకి తీసుకొని వెళ్దామని ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు పవన్. ప్రాపర్టీ పేపర్స్ని ఫోటో తీసుకొని కాల్ చేస్తుంది. ఇదంతా గమనిస్తున్న చరణ్ అమృత్ దగ్గరికి వెళ్తాడు. అమ్ము, ఆ పేపర్స్ ఏంటి, ఎందుకు కాల్చావు? మీ అత్తయ్యని పడవేయడం కూడా చూశాను అమ్ము. ఏం జరిగింది? మీ అత్తయ్య గురించి మొత్తం నాకు తెలుసు. నీకు తెలియని అసలు నిజం ఏంటంటే, ఆ నీలాంబరి మీ ఆ మామయ్య అత్తయ్యపై పగ తీర్చుకోవడం కోసం కన్న తండ్రిని చంపింది. అది ఎవరికీ తెలియకుండా బాధతో సూసైడ్ చేసుకున్నట్టుగా అందరినీ నమ్మించింది. కానీ తెలియని నిజం ఏంటి అంటే, ఇదంతా కూడా వాళ్ళ మామ్కి తెలుసు. తనని కూడా ఎక్కడ చంపేస్తుందోనన్న భయంతో ఆవిడ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయింది. ఆవిడ ద్వారానే నాకు కూడా అంతా తెలిసింది. ఇప్పుడు చెప్పు, మనం ఏం చేద్దాము? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు చరణ్. మై గాడ్, ఇంత దారుణమా? నీలాంబరి అత్తయ్య చంపిన లలితాదేవి అత్తయ్య బ్రతికే ఉన్నారు. తనెవరో కాదు, కార్తీక్ మామ్ లలితమ్మ. అసలు ఏం జరిగిందంటే అని అంతా చెప్తుంది అమృత. సూపర్ ప్లాన్, అంతా బాగానే ఉంది, కానీ నువ్వు జాగ్రత్త. వాళ్ళ తండ్రినే చంపిందంటే నువ్వు పెద్ద లెక్కగా తనకి ఏమైనా ఉంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను, నీకు తోడుగా ఉంటాను. నాకు కొంచెం పని ఉంది, ఫ్యామిలీని కలవాలి. 2 రోజుల్లో వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి కార్ కీస్ తీసుకొని చరణ్ వెళ్ళిపోతాడు. డాక్టర్, మామ్కి ఎలా ఉంది? ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అంటాడు అర్జున్. మీరు వర్రీ పడవలసిన అవసరం ఏమీ లేదు. 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, అంతా నార్మల్ అవుతుంది. నేను వెళ్తాను అర్జున్, టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. అర్జున్ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అయ్యో అయ్యో, ఇప్పుడు టైం అయిపోయింది, వచ్చి పడుకోండి, రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉందిగా. అవును, ఇప్పుడు అత్తయ్యకి ఎలా ఉంది అని అడుగుతుంది అమృత. అర్జున్ వేగంగా వచ్చి అమృత చెంపపై గట్టిగా కొడతాడు. అమ్ము, ఎందుకు పడేశావు మా అమ్మని అని అడుగుతాడు. అదే తలకి తగిలి ఉంటే ఏమయ్యేదో తెలుసా నీకు? ఎందుకు ఇలా చేశావు నువ్వు? నేను అంతా చూశాను, ఎందుకు చేశావో చెప్పు. మా అమ్మని అలా మెట్ల మీద నుంచి ఎందుకు నువ్వు పడేశావు అని గట్టిగా అడగడంతో అమృత ధైర్యం అంతా కూడా కూడబెట్టుకొని అమృత అర్జున్ దగ్గరికి వెళ్ళి, నీకు నా మీద ప్రేమ ఇంతేనా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నువ్వు నన్ను అలా చేశాను అంటే నమ్ముతున్నావా? నేను ఆ 2 కళ్ళతో చూశాను. నూనె వేయడం, నువ్వు దాక్కోవడం అంతా చూసే వచ్చేలోపు ఇలా జరిగిపోయింది. తప్పించుకోవడానికి ఎన్నైనా చెప్తున్నావు. అసలు ఎలా వేయాలనిపించింది
నిన్ను అత్తలా కాకుండా అమ్మలాగా చూసుకుంది. అందుక ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఛ అని అంటూ కోపంగా వెళ్ళిపోతాడు అర్జున్. అమృత ఏడుస్తూ, సారీ అర్జున్, నా వల్ల నువ్వు ఇంత బాధపడుతున్నావు కానీ తప్పడం లేదు. ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటుంది. రాత్రికి వచ్చిన అర్జున్ నిద్రపోతున్న అమృతం చూసి బాగా ఏడ్చిందని అర్థమై దగ్గరికి వెళ్తాడు. నో తను మారిపోయింది, నా మామ్ని హర్ట్ చేసింది అనుకుని సోఫాపై వెళ్ళి పడుకుంటాడు. నెక్స్ట్ డే లేచేసరికి అర్జున్ కనబడకపోవడంతో అంతా వెతుకుతుంది. పవన్, మీ అన్నయ్యని చూసావా? ఎక్కడా కనిపించడం లేదని అడుగుతుంది. ఆఫీస్కి వెళ్ళిపోయారు వదిన, అడిగితే అర్జెంటుగా మీటింగ్ ఉందని చెప్పారు, మీకు చెప్పలేదా అంటాడు పవన్. చెప్పారు పవన్, నేనే మర్చిపోయాను, నువ్వు వెళ్ళు అని అంటూ వినయ్ అన్నకి కాల్ చేస్తుంది అమృత. అన్నయ్య, అర్జున్ ఆఫీస్కి వచ్చారుగా, మీటింగ్ కన్ఫర్మ్ కదా అని అడుగుతుంది అమృత. ఎస్, ఇప్పటికే నీ మీద వాడు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇది చేయడం అవసరమా చెప్పు అమృత. చేయాలన్నయ్య, ఇలాగే ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది, మనమే మార్చాలి. సరే అత్తయ్య మామయ్యని తీసుకొని వస్తాను, కాస్త మీటింగ్ని హోల్డ్లో అయ్యేలా చూడు, అంతలో నేను వచ్చేస్తాను. కొంచెం సేపటి తర్వాత అర్జున్, ఏంటి వినయ్, అసలు వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరు రమ్మన్నారు నా ఆఫీస్కి రావడానికి? మీకెంత ధైర్యం అంటూ వాటర్ గ్లాస్ని గట్టిగా పట్టుకొని పగలగొడతాడు. వినయ్ అన్నయ్య, బ్లడ్ వస్తుంది, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది అమృత. అత్తయ్య మామయ్య, మీరు వెళ్ళి వెయిటింగ్ రూమ్లోకి వెళ్దాం పదండి అంటూ తీసుకుని వెళ్తుంది. అది చూడరా ఎలా చేస్తుందో, నిన్నేమో మామని పడేలా చేసింది, ఇప్పుడేమో నా శత్రువుల్ని ఆఫీస్కి తీసుకొని వచ్చింది. అసలు అమృతైనా నా అమృత ఇలా చెయ్యదు అని అంటాడు అర్జున్ బాధగా. వింటూనే వినయ్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు తనకి. రే, నీకు మీటింగ్ ఉంది వాళ్ళతోనేరా, వాళ్ళ ప్రాజెక్ట్నే చూసి నువ్వు సైన్ చేస్తేనే మనకి పేమెంట్ వస్తుంది, డీల్ క్లోజ్ చేయాలి పద అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు వినయ్ నువ్వు? వాళ్ళతో నేను కలిసి ప్రాజెక్ట్ చేయడం ఏంటి అని 1 మినిట్ అని అంటూ, నువ్వే కదా ఆ ప్రాజెక్ట్ని నా దగ్గరికి తీసుకుని వచ్చింది అని అడుగుతాడు అర్జున్. ఆఖరికి నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా? ఇక్కడ నుండి నాతో మాట్లాడకురా, గెట్ లాస్ట్ అని అరుస్తాడు అర్జున్. రే అర్జున్, ఒక్కసారి చెప్పేది వినరా? ఐఎమ్ సారీ, నేను కావాలని ఇది చేయలేదు, జస్ట్ ప్రాజెక్ట్ అంతే. మీరు ఆగండి అన్నయ్య. అర్జున్, నేనే ఆ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను, నేనే వినయ్ అన్నయ్యకి తెలియకుండా ప్రాజెక్ట్ ఫైల్ మీకు అందేలా చేశాను, తప్పంతా నాదే, అన్నయ్యని మాత్రం ఏమీ అనకు. అత్తయ్య మావయ్య ఎదురు చూస్తున్నారు, మీటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అర్జున్. వినయ్, నువ్వు బయటికి వెళ్ళు, నేను పిఏతో మాట్లాడాలి. అమృత సైగ చేయడంతో వెళ్ళిపోతాడు. అమృత దగ్గరికి వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు అసలు నన్ను ప్రేమించలేదా? ప్రేమిస్తే ఇలాంటి పనులు చేసి బాధ పెట్టావు కదా, మాట్లాడని గట్టిగా అరుస్తాడు. అర్జున్, నేను చెప్పేది వింటావా? అసలు నన్ను నమ్ముతావా? నువ్వు నమ్ముతాను అంటే చెప్పు, నువ్వు అడిగినన్నిటికీ నేను సమాధానం చెప్తాను. సరే వింటాను, చెప్పు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు అంటే మీ మామ్ నిన్ను చంపాలని అనుకుంటుంది. అసలు మీ మామ్, ఆమె నీ తల్లే కాదు, లలితమ్మే మీ మామ్. మీ తమ్ముడు కూడా నిన్ను చంపడాలని అనుకుంటున్నాడు. అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? మా మామ్ నన్ను చంపడం ఏంటి? అసలు మా మామ్ లలితమ్మ. వావ్, కదా బాగానే అల్లావు తప్పించుకోవడానికి కదా అని అంటాడు అర్జున్. మీకు నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడండి, మీ డాడ్ దగ్గర ఉన్న ఈ లలితమ్మ తను కాదు, ఈ ప్రాపర్టీ పేపర్ చూడండి అర్జున్. అంటే నా ఫ్యామిలీ నన్ను డబ్బు కోసం చంపాలని చూస్తోందా? మామ్ నా మామ్ కాదా? నాకు ఈ లైఫే వద్దు, నేను చనిపోతే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారంటూ నైఫ్ తీసుకొని గొంతు కట్ చేసుకుంటాడు అర్జున్. ఒకవేళ నిజం చెప్తే అమృత అర్జున్ ఇలా చేస్తాడేమో అని భయపడిపోయి, నో అర్జున్, నో నో అని కలకంటుంది. హలో అమృత, ఏంటి నో అంటున్నావు? తప్పించుకోవడానికా? చెప్పు, ఎందుకు ఇలా నా కోపం తెప్పించే పనులు చేస్తున్నావు? మా మామ్ని ఎందుకు పడేశావు? నాకు ఇష్టం లేని వాళ్ళతో మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశావు? చెప్పు అమృత అని అడుగుతాడు. నీకు చెప్పవలసిన పని నాకు లేదు, అత్తయ్య మావయ్య ఏం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నూనె అంటావా? నేను మీ మామ కోసం అక్కడ వేయలేదు, నేను ఎవరి కోసం వేయలేదు, నా కోసం నేనే వేసుకున్నాను, అంతలో అత్తయ్య వచ్చి పడ్డారు అంటుంది. వావ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు నీ గురించి తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలిసి నువ్వు ఎవరికీ హాని చేయవు, చేసినా కూడా ఏదో పెద్ద రీజనే ఉంటుంది, అదేంటో నాకు చెప్పు అని అంటాడు అర్జున్. మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది అమృత. అత్తయ్య మావయ్య రండి అని అంటూ కాల్ని పెట్టేస్తుంది వాళ్ళకి ఫోన్ చేసి. అందరూ రావడంతో ఇక చేసేదేమీ లేక మీటింగ్ని కంప్లీట్ చేస్తాడు అర్జున్. అత్తయ్య మావయ్య మీటింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది, ఇంకా ఈరోజు ఇంటికి వచ్చేయండి పర్మనెంట్గా అని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. కావ్య, ఎలా ఉన్నావు? నన్ను కలవడానికి ఇన్ని ఇయర్స్ పట్టిందా? అంతేలే, మా మీద ప్రేమ ఉంటే కదా అంటుంది అమృత. ఏ అమ్ము, ఆట పట్టిన చాలే, రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. నువ్వు వినయ్తో మాట్లాడమంటేనే కదా మాట్లాడింది, రాంగ్ నెంబర్గా. అలా నేను లవ్లో పడ్డాను అనుకో, నా బంగారం చెప్పిందనే కదా ఇదంతా చేసింది అని అంటుంది కావ్య. సరే ఒప్పుకుంటున్నా, పెన్ డ్రైవ్ తెచ్చావా? తెచ్చాను, ఇవ్వాలంటే ఫ్రెండ్షిప్ హక్ ఇవ్వాల్సిందే, చాలు
అని హగ్గిచ్చి తీసుకుంటుంది. సరే పద ఇంటికి వెళ్దాం, అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది కావ్య. ఈ అమృత మిమ్మల్ని అసలు పట్టించుకుంటుందా? హస్బెండ్ అంటూ మిమ్మల్ని వదిలేసింది. నాకు తెలుసు మీ బాధ, అందుకే మీకోసం యూఎస్ నుండి వచ్చాను అని అంటుంది కావ్య. అంజలీదేవి ఆమె చెవిని మెలితిప్పుతూ, ఏ అల్లరి మొదలు పెట్టేశావా? అప్పుడే పొద్దున్నొస్తానని ఈవినింగ్ వచ్చావు. అమ్మ నొప్పి పెడుతుంది, అమ్ము నన్ను కాపాడవే అంటుంది కావ్య. మామ్ తనని వదులు, నొప్పి పుడుతుంది అని అంటుంది అమృత. అమ్ము ఈరోజు వంటేం చేశావు? ఆకలేస్తోంది మాకు అని అంటుంది అమృత. అంజలిదేవి మీకు ఇష్టమైనవే వండానే కానీ పదండి, అలా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కూడా సరదాగా లంచ్ని కంప్లీట్ చేసేస్తారు. అమ్మ లేట్ అవుతుంది, అర్జున్ వచ్చే టైం కూడా అయ్యింది, నేను వెళ్ళాలి. బాయ్ కావ్య, జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోతుంది అమృత. గౌతమ్ వచ్చారు వదిన గారు, అందరూ ఆహ్వానం పలకండి. మేడం మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటాడు గౌతమ్. గౌతమ్ తను మీ వదిన ఎలా మాట్లాడాలో నీకు నేర్పించాలా అని అంటాడు అర్జున్. గౌతమ్ ఏం తప్పు మాట్లాడాడు? నిజమే కదా అర్జున్, మీ అత్తయ్య మావేని తీసుకుని ఇంటికి వచ్చింది. నీకు ఇక్కడ ఎవరికి ఇష్టం లేదని తెలిసి కూడా అర్జున్ ముందు వీళ్ళని పంపించేయి, నాకు మీ నాన్నగారి డెత్ గుర్తొస్తోంది ఇలా చూస్తుంటే, నేను తట్టుకోలేకున్నాను అని దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అత్తయ్య మీరేమనుకోండి. అర్జున్ ముందుగా ఐఎమ్ సారీ, నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ అసలు నిజం ఏంటంటే అత్తయ్య మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు, వాళ్ళని ఇరికించారు. నీకు నిజం తెలియాలంటే ఇదిగో పెన్ డ్రైవ్, మీ మామిని కిడ్నాప్ అయినప్పుడు ఫుటేజ్, వాళ్ళు అసలు ఎక్కడా ఉండరు. అలాగే కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని కావాలనే ఎవరో ఇరికించారు, నువ్వే చూడు అంతా తెలుస్తుంది. అంతా చూసిన అర్జున్, అమ్మ అత్తయ్య మావయ్య ఏ తప్పు చేయలేదు, అమ్ము చెప్పింది నిజమే, నిజంగానే వాళ్ళని ఎవరో ఇరికించారు, ఎవరో కావాలనే వాళ్ళని ఇదంతా చేశారు, కానీ వాళ్ళనైతే వదిలే ప్రసక్తే లేదు. అత్తయ్య మావయ్య నన్ను క్షమించండి, ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాను నా మాటలతో, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడతాడు అత్తయ్య మామయ్య. అర్జున్ నువ్వేడుస్తున్నావా? నేను అది చూసి తట్టుకోగలనా? ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు, ఇవన్నీ మర్చిపో అని హక్ చేసుకుంటారు ఇద్దరూ కలిసి అర్జున్ని. ఇదిగో అర్జున్, నా కూతురు శ్వేతని పవన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నువ్వు పెళ్లి చేయాలి, ఇదే మేము నీకు ఇచ్చే పనిష్మెంట్ అని నవ్వుతారు ఇద్దరు. అర్జున్ నువ్వు అడగాల అత్తయ్య, ఆర్డర్ వేయాలి అంతే, అలానే చేద్దాము. మామ్ నువ్వేమంటావు? నేనేమంటాను అర్జున్, నువ్వేదంటే అదే అని నవ్వుతుంది తను కూడా. హలో శ్రీవారు, ఇక్కడ మీ భార్య కూడా ఉంది, ఇప్పుడైనా కోపం పోయిందా అంటుంది అమృత. లేదు, ఒప్పుకుంటాను ఫ్యామిలీని కలిపావని, నేను తప్పు చేస్తుంటే ఆపావని, అలా అని నేను నిన్ను క్షమించలేదు. నా మామ్ని నువ్వు కింద పడేశావు, జరగరాంది జరిగి ఉంటే ఐ హేట్ యూ అని అంటూ అమృత బుగ్గన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. ఏయ్ మిస్టర్ రూడ్, ఐ హేట్ యూ టూ అని అనడంతో, అమ్ము ఎన్నిసార్లు చెప్పాలి నీకు తనని రూడ్ అని పిలవద్దని అని అంటూ, మా మామకి సారీ చెప్పు, అప్పుడు నాతో మాట్లాడు అని అర్జున్ అనడంతో వెళ్ళి సారీ చెప్తుంది వాళ్ళ అత్తయ్యకి. ఎందుకు చెప్తుందో తెలియకపోయినా సారీ అని చెప్పడంతో అర్జున్ని చూసి వాడు ఇంకా నా గ్రిప్లోనే ఉన్నాడు అనుకొని ప్రేమ ఉన్నట్లుగా నటిస్తుంది లలితమ్మ. నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ వెళ్ళి వినయ్ కావ్య మ్యారేజ్ గురించి అఖిలదేవితో మాట్లాడతాడు. దానికి అఖిలదేవి ఒప్పుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వినయ్ కావ్య కార్తీక్ శృతి పవన్ శ్వేత 3 జంటలు పెళ్లికి సిద్ధమవుతాయి. పనులు వేగంగా జరుగుతూ ఉంటాయి. అంగరంగ వైభవంగా ఎన్నో సంతోషాలతో 3 జంటల పెళ్లిళ్ళు జరిగిపోతాయి. అమ్ము మై ప్రిన్సెస్, థ్యాంక్ యూ సో మచ్, నీ వల్లే సంతోషంగా ఫుల్ ఫ్యామిలీతో ఉన్నాను, ఇదంతా నీ వల్లే జరిగిందని నుదుటి మీద ముద్దు పెడతాడు అర్జున్. చాలు చాలు, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. అర్జున్ సరే, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలని వెళ్తూ కళ్ళు తిరిగి పడబోతుంది. అది చూసిన అర్జున్ ఆమెని వెంటనే అమృతను పట్టుకుంటాడు. థ్యాంక్ యూ, ఈరోజు ఏమైంది తెలియడం లేదు, చాలా టైర్డ్గా ఉంది అర్జున్ అని అంటుంది అమృత. నీకేం కాలేదుగా అమ్ము, చూడు నువ్వెంత నీరసంగా కనిపిస్తున్నావో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఈ పనులన్నీ నువ్వు చేయడం అవసరమా? కామాక్షి వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ చేస్తారు, ఎందుకని ఇవన్నీ నువ్వే చేస్తున్నావు? ఇక్కడి నుండి నువ్వు ఏ పని చేయకూడదు, ఏదైనా పని చేయడం చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. సరే పద హాస్పిటల్కి వెళ్దాం అంటాడు అర్జున్. అబ్బా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, జస్ట్ కళ్ళు తిరిగాయి అంతే, నువ్వు చెప్పినట్లే పని చేయను ఓకేనా, నువ్వు ఏది చెప్తే నేను అదే వింటాను, ఇప్పుడైతే నన్ను వెళ్ళనివ్వు, అత్తయ్య పిలిచారు అంటుంది. అదేం కుదరదని ఎత్తుకొని వెట్పై పడుకోబెట్టి, మామతో నేను మాట్లాడతాను, నువ్వు రెస్ట్ తీసుకో. బాగా అలసిపోవడంతో నిద్రలోకి జారుకుంటుంది తను కూడా. కొన్ని రోజుల తర్వాత, ఏ అమ్ము నీ హీరో కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు చరణ్. ఇంట్లో ఎవరూ లేరా ఏంటి అని. హలో చరణ్, అర్జున్ ఆఫీస్ మీటింగ్ ఉంటే వెళ్ళారు, జంటలు హనీమూన్కి వెళ్ళారు, మిగతా వాళ్ళ ఆఫీస్కి, అత్తయ్య మామయ్య వీళ్ళు టెంపుల్కి వెళ్ళారు, ఆగు నీకు మంచి కాఫీ తీసుకొని వస్తానంటూ లేచి వెళ్ళబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎంత పిలిచినా నీళ్లు చల్లినా లేవకపోవడంతో అర్జున్ కాల్ చేస్తాడు. మీటింగ్లో ఉండడంతో లిఫ్ట్ చేయకపోవడంతో
వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు చరణ్. డాక్టర్ సడన్గా తన కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందో చూడండి అంటాడు. అంతా మేము చూసుకుంటాము, డోంట్ వరీ, వెయిట్ చేయండి బయట అని అంటాడు డాక్టర్. కొంత సమయం తర్వాత, ఇప్పుడు ఎలా ఉంది అమృత? ఫీలింగ్ బెటర్, కంగ్రాట్స్, నువ్వు తల్లివి కాబోతున్నావు బట్ అని అంటూ ఆగిపోతుంది. ఏంటి డాక్టర్, ఏమైంది? ఎందుకు మీరు చెప్పడం స్టాప్ చేశారు? ప్లీజ్ ఏదన్నా సరే నాకు చెప్పండి. బేబీకి ఏమైనా ప్రాబ్లమా డాక్టర్ అని అడుగుతుంది అమృత. అమృత, ఇప్పుడు బేబీ బాగానే ఉంది, బట్ నెలలు నిండే కొద్దీ నీకు డెలివరీ కష్టమవుతుంది. గర్భసంచి లూజ్గా ఉంది, నీ ప్రాణాలకు కూడా ప్రమాదం. ఒక డాక్టర్గా మేము కాపాడాలని చూస్తాము. నువ్వు బేబీని ఇప్పుడు తీయించుకోవడమే బెటర్ అమృత. నో డాక్టర్, నో. నా కడుపులో నా హస్బెండ్ ప్రేమ రూపం పెరుగుతోంది. నేను భరిస్తాను డాక్టర్. ఇక్కడ ఛాన్స్ ఉంది. నీ రిలేటివ్స్లో విన్నాను, డెలివరీ టైంకి అంతా నార్మల్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది, చాలా అరుదుగా ఇది జరుగుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అని అంటుంది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నా వరకు నేను చాలా ప్రయత్నం చేస్తాను. నా ప్రాణం పోయినా సరే నా ప్రేమకు రూపం బతకాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్, యువర్ విష్ అమృత. ఒక డాక్టర్గా నేను ట్రై చేస్తాను, కేర్ చేస్తాను. సరే ట్యాబ్లెట్స్ ఇస్తాను అని మందులు అవి వాడు. పనులు ఏమి చేయొద్దు, ఫిజికల్గా స్ట్రెస్ ఫీల్ అవ్వకు, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకో, మంత్కి నన్ను కలుస్తూ సెక్షన్కి అటెండ్ అవ్వు అని చెప్తుంది. అమృత, నీతో కొంచెం మాట్లాడాలి, కానీ ఇక్కడ కాదు, కారులో పద, నువ్వు వెళ్ళు, నేను ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తానంటాడు చరణ్. ఇక్కడ కారు ఆపావు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం చరణ్ అంటుంది అమృత. కంగ్రాట్స్, నువ్వు తల్లివి కాబోతున్నావు. అర్జున్ కూడా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు టెన్షన్ పడకు, నేను డాక్టర్తో నువ్వు మాట్లాడిందంతా విన్నాను, కానీ చెప్పనులే. కానీ ఎందుకు అమృత నీ లైఫ్ని రిస్క్లో పడేసుకుంటావు అని అడుగుతాడు చరణ్. నీకు తెలియదు చరణ్, ఒక మనిషిని ఇంతలా కూడా ప్రేమించొచ్చా అని నేను అర్జున్ని చూసే తెలుసుకున్నాను అని అంటుంది అమృత. కథ ఇంకా ఉంది. మరి అమృత ప్రెగ్నెంట్ అవడం వల్ల తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పిన మాటల్ని అర్జున్కి చెప్తుందా లేదా? మరి అర్జున్కి అమృత దూరం అవుతుందా? అమృత దూరం అయితే అర్జున్ తట్టుకుంటాడా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.